గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. అనంతరం వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందించే భోజన పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హోంమంత్రి విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు మంత్రి. ప్రతి విద్యార్థి చదువులో రాణించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు హోంమంత్రి అనిత. నాంది ఫౌండేషన్ వాళ్ళు మనకి స్పెషల్ ఒక ముగ్గురు టీచర్లు కూడా వేశారు. ఈవినింగ్ ఆడిస్తున్నారు మేడం. ఎందుకంటే అది ఈ రోజు అనుకోవచ్చు ఆడుకోవడం, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఆడుకోవడానికి ముఖ్యంగా ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు ఆటలో ఉండాలి, అన్నీ అంతా ఉండాలి. ఆల్ ది బెస్ట్. చదువుకోవడానికే కదా, చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్యాపీగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పాలిటిక్స్ కూడా ఉంది కదా. మీరు బయటకు వచ్చేటప్పుడు స్టేట్మెంట్ వచ్చేది ఇక్కడికి అందరికి ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి. మీరు చక్కగా డిగ్రీకి వచ్చే టైంకి స్టేట్మెంట్ వస్తుంది. ఈవినింగ్ అవునా? ఆదివారం కూడా చిన్న రిక్రియేషన్ అంటే ఫస్ట్ విషయం ఏమవుతాయంటే ప్రాపర్ వేలో ఎక్సర్సైజ్ లేకపోయినా ఏటీఎల్ ల్యాబ్ ఉంది మేడం. ఏటీఎల్కి వెళ్తాం మేడం. వెజిటబుల్ ల్యాబ్ ఉంది మేడం, అక్కడ ఉంది. ప్యానల్లో వంటొచ్చు, మనం కొంచెం తగ్గించాం కదా బీపీలు పెరగకుండా, అందుకని అనిపించుంటుంది. అయితే అంత బాగానే ఉంది. మొన్న కమిషనర్ వచ్చాడు, గుడ్డని రాశాడు, అందుకే ధైర్యంగా తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గోల్తో వెళ్ళాలి. పెళ్లి చేసుకుందాం గోల్ కాదు, మంచి ఉద్యోగం రావాలి, అంతవరకు చదువుకోవాలి. పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి మిమ్మల్ని చదివించుకుంటున్నారంటే వాళ్ళు చాలా బాధపడతారు మీరు దూరంగా ఉన్నందుకు. అవునా? అంతే కదా, అమ్మ నాన్న కూడా బెంగపడతారు కదా. ఓపెన్గా వేస్తే ప్రాబ్లం మేడం. ఏ ప్రాబ్లం ఉంటాయి ఓపెన్ చేసాం, స్పోర్ట్స్ స్పోర్ట్స్ పెట్టాం 3 గంటల వాటర్ కావాల్సి ఏం చేయమంటారు? నన్ను కేక్ కట్ చేయమంటారా? మీరు కట్ చేసుకొని పిల్లలందరికీ పెట్టండి, నేను కట్ చేయడం కాదు. నాంది ఫౌండేషన్ వాళ్ళు మనకి స్పెషల్ ఒక ముగ్గురు టీచర్లు కూడా వేశారు. ఈవినింగ్ ఆడిస్తున్నారు మేడం. ఎందుకంటే అది ఈ రోజు అనుకోవచ్చు ఆడుకోవడం, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఆడుకోవడానికి ముఖ్యంగా ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు ఆటలో ఉండాలి, అన్నీ అంతా ఉండాలి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ విషయం ఏమవుతాయంటే ప్రాపర్ వేలో ఎక్సర్సైజ్ లేకపోయినా ఏటీఎల్ ల్యాబ్ ఉంది మేడం. ఏటీఎల్కి వెళ్తాం మేడం.